సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సబ్జెక్ట్ నుంచి ప్రాబ్లమేటిక్ పార్ట్లో మనం ఫస్ట్ చాప్టర్లోని ఒక ప్రాబ్లమేటిక్ ఒక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మనకు ఏం అడుగుతున్నాడు అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అని అడుగుతున్నాడు. దీన్ని ఎక్సాంటి కూడా అనొచ్చు. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మనకు 2 రోస్ ఇచ్చాడు, అలాగే డేటా ఇచ్చాడు. సో డేటా చూసుకుంటే మనకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ పర్సెంటేజ్ ఇచ్చాడు, అలాగే ప్రాబబిలిటీ పర్సెంటేజ్ కూడా ఇచ్చాడు. సో మనకు ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ పిఐ ఇంటూ ఆర్ఐ. సో ప్రాబబిలిటీ పర్సెంటేజ్ ఇంటూ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ పర్సెంటేజ్. అర్థమైందా? సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మనకి ఇచ్చిన డేటాని టేబుల్ గీసుకొని సో ఇక్కడ ఇచ్చిన హెడ్డింగ్స్తోనే మనము ఎన్ని రోస్ ఇచ్చారో ఇక్కడ అన్ని కాలమ్స్ గీసుకోవాలి. అక్కడ ఉన్న హెడ్డింగ్స్ ఇక్కడ వేసేసుకుంటే తర్వాత మనకు ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ వాల్యూస్ కోసం ఒక కాలమ్ గీసుకోవాలి. అర్థమైందా? సో ఫస్ట్ అక్కడ ఉన్న డేటాని మనం ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ 2 రోస్లో ఉన్న డేటా ఇటు 2 కాలమ్స్లో ఎంట్రీ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వాల్యూ కోసము మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 ఇంటూ 0.15 1.8 వాల్యూ అనమాట. సో ఇలా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. తర్వాత వీటిని అన్నిటిని సమ్ చేసుకుంటే మనకు 5.34% వచ్చింది. ఇదే అనమాట ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వాల్యూ. సో ఇలాంటిది మీకు ఒక హోంవర్క్ ఒక ప్రాబ్లం చూడండి, దీన్ని చేసి కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పోస్ట్ ప్రాబ్లం ఇంకోటి సేమ్ ఇలాగే 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటర్న్స్ ఫ్రమ్ హిస్టారికల్ డేటా, దీన్ని ఎక్స్పోస్ట్ కూడా అని అంటారు. సో దీనికి ఏమని అడిగారు, డిటర్మైన్ ద యావరేజ్ రిటర్న్స్ ఫర్ ద బోత్ స్టాక్స్. ఇక్కడ 2 స్టాక్స్ ఇచ్చాడు, రిటర్న్స్ ఆఫ్ J% అండ్ రిటర్న్స్ ఫర్ S%. సో ఇక్కడ 5 ఇయర్స్ డేటా ఇచ్చాడు, 10, -5, -12, 14, 18 అండ్ -6, 20, 14. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనము క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ రిటర్న్స్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్గా మనం ఇంతకుముందు డిగ్రీలో చేసినట్టే మీన్ ఫార్ములా తెలుసుగా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. సో దీన్ని యావరేజ్ రిటర్న్స్ కూడా అని అడుగుతాడు. సో అది కన్ఫ్యూజ్ అవ్వకండి, మీనే అది కూడా సేమ్ అర్థమెటిక్ మీన్ అనొచ్చు. ఓకేనా? సో ఏం చేసినాం, మనకు వచ్చిన డేటాని అడిషన్ చేసుకుంటే మనకి 3350 వచ్చింది. సో దాన్ని ఏం చేసినాం, 33/5 అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంత 33, మళ్ళీ దీనిది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 50. సో దీనికి ఫార్ములోకి మనం కన్వర్ట్ చేసుకుంటే 33/5 ఈక్వల్స్ టు 6.6, మళ్ళీ 50 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 5, 50/5 ఈక్వల్స్ టు 10. సో మనకు 6.6 10 వచ్చిందనమాట ఆన్సర్. సో దీన్ని యావరేజ్ రిటర్న్స్ ఆఫ్ బోత్ స్టాక్స్ అనమాట, 6.6, 10. సో నెక్స్ట్ మీకు ఇంకోటి హోంవర్క్ ఏంటంటే ఇది ఇస్తున్నాను, ఇది చేయండి. ఇక్కడ మనకు 5 ఇయర్స్ డేటా ఇచ్చాడు, యాన్యువల్ రిటర్న్ ఇచ్చాడు, సేమ్ అలాగే క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ అని చెప్పాడు. సో మీ ఇలాగే ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు ఈ ప్రాబ్లం చేయండి, కామెంట్ సెక్షన్లో ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము రిస్క్ నుంచి ప్రాబ్లం చేసుకుందాం. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, థ్యాంక్ యూ.